మంచి క్వాలిటీ కలిగినటువంటి మంచి మనసు ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒక సంఘటనే చంద్రకయ్య ఎన్నుకున్నారు. అక్కడ కనీసం సంఘటన ఉండవలసినటువంటి ఆ అర్హతలు అనేది అక్కడ రాయబడి ఉంది. ఇది రాసిన పత్రిక చదవడానికి మనకు సమయం లేదు, సమయం చాలా లేదు. అక్కడ సంఘటనకు ఉండవలసిన ఏంటి? ఏకపత్ని పురుషుడు, మద్యపానం పెట్టువాడు కాదు, అబద్ధమాడినవాడు కాదు, జగడమాడేవాడు కాదు, దొంగిలించేవాడు కాదు. చాలా ఉన్నాయి అక్కడ, చాలా నిబంధనలు దేవుడు నిర్ణయించాడు. అయితే లాస్ట్ లో ఒక వాక్యం చదివి నేను ఇది సంగపాద గారికి అలాగే మా దేవుడు రామరాజు గారికి నేను తెలియజేశాను. మత్తయిలో రాసినటువంటి సువార్త 21వ వచనం నుంచి ఆఖరి వరకు కొంచెం చదువుకున్నాం. దాన్ని నేను వివరించను. ఇక్కడ అందరూ భగవద్గీతను తెలిసినటువంటి వారి మత్తయి సువార్త 19వ అధ్యాయము కలిగింది తీయండి. ఇది పేతురు, ఇదిగో నేను సంవత్సరములను విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకుతుందని ఆయన అన్నాడు. పేదమైన మనుడు చాపుడు కూడా చాలా జ్ఞానం తక్కువ వారి వ్యక్తిని పిలుచుకుని ఆ వృత్తిలో వచ్చి రాబోయే నేను మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తాను అని ఆ రోజు పిలిచారు. ఆ పేదలు గారు అడుగుతూ ఉన్నాడు, మరి సంవత్సరాన్ని వదిలిపెట్టి రమణ వల్ల పరిస్థితి ఏంటి? మరి ఈరోజు చేసుకుంటూ సంఘపద్ధతి అన్ని సమయంలో సంఘపద్ధతి అంటే చాలా బాధ్యతలు ఉన్నాయండి. నేను 18 సంవత్సరాలు సంఘపద్ధతిగా చేశాను. ఒక సంవత్సరం నేను దేవుడిని అడిగితే దర్శనాల ద్వారా దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చి ఒక దైవసేవకుడిగా అభిషేకం కూడా నాకు ఇప్పించారు దేవుడు. నేను 40 సంవత్సరాల సంఘం గవర్నమెంట్ వచ్చి ఉద్యోగం చేసుకున్నాను. నాకు బాగా ఇదండి. మరి సాధారణంగా ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ప్రభాకర గారు 100% నిశ్చితంగా కనపడుతుంది. దానికి సందేహం లేదు. కాకపోతే ఈ సందేహం ఏమిటంటే ఇక్కడ దేవుడు సంఘంగా మాట్లాడుతున్నాడు. నువ్వు నేను కావాలంటే నీ ఇంటినైనా, నీ భార్యనైనా, నీ పిల్లలనైనా, నీ ఆస్తినైనా, నీ ఆస్తినైనా, నీ బంధువులైనా సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. కానీ ప్రతిఫలం ఏం జరుగుతుందంటే ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. చెదిరిపోయిన 12 గోత్రాల వారికి మీరు సంఘపు శ్రద్ధలుగా దైవజనులుగా ఉంటే వారికి ఇస్తారు. మీరు నిన్ను తనకు ఉపవాసం బాబా నువ్వు ఏం కాదు. ఇద్దరు మార్చుకోవాలి, ఇద్దరు ఒకేసారి మార్చుకోవాలి.
మా బాబాయ్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే మాకు ఇంకా ఆయన సర్వీస్ చేస్తాడు అనుకుంటాం. ఏమైనా బతికిస్తాం కానీ మా బాబాయ్ ఇంట్లో ఉంటారు బయట ఆయన ఇంకా ఈ సంఘానికి కూడా వారి యొక్క సేవలు ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మా బాబాయ్ గారు ఇంత విజయవంతంగా ముందుకెళ్తున్నారంటే దాని కారణం మా ఆంటీ. అసలు ఉన్నప్పుడు ఏమి మాట్లాడదు, చాలా సైలెంట్ కూడా. సరే